హే ఆల్, లాస్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను అని చెప్పి. నా ఫ్రెండ్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డేకి ఇచ్చిన కేక్ ఇది 3 kgs 2 టైర్లో అయితే చేయమని చెప్పారనమాట. నేను ఎలా చేశానో మొత్తం అంతా వీడియోలో అయితే ఉంది, చివరి వరకు అయితే చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి కేక్స్ అనేవి నేనైతే బేక్ చేసుకొని పక్కన పెట్టేసాను అనమాట. కొంచెం కూల్ అవ్వాలి కదా, కూల్ అవ్వకుండా అయితే బయటకు తీయకూడదు. నెక్స్ట్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ని అయితే ఇలా రెడీ చేసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ కూడా మంచిగా స్టిఫ్ పీక్స్ వచ్చినంత వరకు బీట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా కేక్స్ అనేవి ఒక్కొక్కటి అయితే తీసుకొని లేయర్ కటింగ్ అయితే చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనం ఇది కూల్ కేక్ కదా చేస్తున్నాము, సో మధ్యలో క్రీమ్ వస్తూ క్రీమ్ మీద ఫిల్లింగ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నేను కింద కేక్ అనేది కొంచెం హైట్లో అయితే ఉంటుంది, పిక్ అయితే పెట్టారు వాళ్ళు. ఆ పిక్లో ఎలా ఉందో అలా అయితే చేస్తున్నాను. కింద కేక్ వచ్చేసి నేను 18 టిన్లో అయితే బేక్ చేసుకున్నాను అనమాట. అది 2 టైమ్స్ అయితే బేక్ చేసుకున్నాను. సో దానివల్ల ఏంటంటే నాకు 6 లేయర్స్ అయితే వచ్చాయి, కొంచెం హైట్లో అయితే కావాలని చెప్పేసి. ఇంకా ఇలా అయితే నీట్గా కట్ చేసుకొని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే ఫాస్ట్గా పని అయితే చేయాలి కదని చెప్పేసి. నెక్స్ట్ దానిపైన చిన్న కేక్ వచ్చింది కదా, అది నేను 5 inches టిన్లో 2 టైమ్స్ అయితే బేక్ చేసుకున్నాను. ఇలాగా అది కూడా లేయర్స్లో అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇలాంటి నైఫ్ వాడడం వల్ల ఏంటంటే మంచిగా లేయర్స్ అనేవి నీట్గా వస్తాయి, క్రమ్స్ ఎక్కువ రాకుండా నీట్గా అయితే కట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా కేక్ బోర్డు మీద అయితే క్రీమ్ అనేది ఇంకా కొంచెం ఇలా పెట్టుకోండి, ఎందుకంటే కేక్ అనేది అటు ఇటు జరిగిపోకుండా అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ షుగర్ సిరప్తో అయితే సోక్ చేసుకోవాలి. కూల్ కేక్ కదా, ఎక్కువ అయితే వేసుకోకండి, జస్ట్ నార్మల్గా ఎంతైతే సరిపోతుందో అంతే వేసుకోండి. ఎక్కువ వేసుకోవడం వల్ల సైడ్కి జారిపోతుంది అనమాట కేక్, మనం ఎంత కూలింగ్లో పెట్టినా కూడా. నెక్స్ట్ ఇంకా ప్రతి లేయర్ పెట్టిన తర్వాత క్రీమ్ పెడతాం కదా, ఆ ఎడ్జెస్ కూడా ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి పైన పెట్టినప్పుడు కిందన కూడా చుట్టూ ఎడ్జెస్ కూడా మనకు తెలుస్తుంది అనమాట, అంటే సైడ్కి వచ్చేస్తుందా లేకపోతే స్ట్రైట్గా ఉందా అని చెప్పేసి. ఇంకా మొత్తం అన్నీ కూడా ఇంకా ఇలా క్రీమ్ అయితే ఫిల్ అయితే చేసుకున్నాను. దానిపైన నేను వైట్ కాంపౌండ్ అయితే గ్రేట్ చేసి వేసాను, ఆ వీడియో ఎక్కడో మిస్ అయిందనమాట. సో మీరు ఇంకా ఇది వెనిలా ఫ్లేవర్ కాబట్టి మీకు ఇంకా ఏమైనా వేరే ఫ్లేవర్స్ చెప్తే వేరే ఫ్లేవర్స్ కూడా వేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం అనేది లేదు. ఫస్ట్ అయితే ఇంకా పై కేక్ ఏదైతే ఉందో నేను ఇవన్నీ కూడా క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంకా ఆ ఫస్ట్ కేక్ అనేది నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట. బ్లూ కలర్లో అయితే కావాలని చెప్పారు, సో నీట్గా అది వచ్చినంత వరకు కూడా, షార్ప్ ఎడ్జెస్ వచ్చినంత వరకు కూడా మీరు నీట్గా అనేది ఎడ్జెస్ క్లీన్గా చేసుకోవాలి, స్క్రాపర్తో కానీ ఇంకా ప్యాలెట్ నైఫ్తో కానీ దేనితోనైనా. ఇంకా నేను ఇక్కడ మిస్టేక్ చేసింది ఏంటంటే ఫస్ట్ చిన్న బోర్డు మీద అయితే నేను పెద్ద కేక్ పెట్టేశాను, ఇంకా దాన్ని మళ్ళీ పెద్ద బోర్డు మీదకి అయితే షిఫ్ట్ చేశాను అనమాట. అదే నేను చేశాను మిస్టేక్, మర్చిపోయాను ఇలా జాయ్ విషయంలో పడిపోయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఫాండెంట్ లయన్ అయితే చేయమన్నారు కదా, ఇది నేను 2 days బ్యాక్ అయితే చాలా ప్రాక్టీస్ చేశాను. ఇంకా ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేసేయండి. చిన్నప్పుడు క్లేతో ఆడుకుంటాం కదా, అలా అయితే అనిపించింది అనమాట. ఈ ఫాండెంట్ వర్క్ చేసినప్పుడు ఎవరికైనా అలానే అనిపిస్తుంది. ఇంకా నీట్గా అన్నీ కూడా నీట్గా అయితే చేసుకున్నాను. నేను వాటర్తోనే వాటిని స్టిక్ చేశాను, వాటర్తో అయితే బాగానే ఉంటుంది కదని చెప్పి నేను ఏ గ్లూ అయితే వాడలేదు ఇక్కడ. నెక్స్ట్ ఈ లయన్ ఫోటో అనేది చూడండి ఎలా వచ్చిందో, నీట్గా వచ్చింది కదా, నాకైతే చాలా నచ్చింది. ఇంకా కేక్ అయితే డెలివరీ ఇచ్చే ముందు మాత్రమే కేక్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది పెట్టుకోండి, ఎందుకంటే చాలా జాగ్రత్తగా అనేది ఉండాలన్నమాట. 2 steps కానీ 3 steps కానీ చేసేటప్పుడు, లేదంటే కేక్ అనేది మధ్యలోకైనా వెళ్ళిపోవచ్చు లేదా సైడ్కైనా వెళ్ళిపోవచ్చు. దాంతోపాటు 6 కప్ కేక్స్ అయితే ఆర్డర్ అనేది ఇచ్చారు వీళ్ళే అనమాట. చూసారా మన కేక్. ఇక్కడ నేను కార్లో అనేది తీసుకెళ్ళాను అనమాట, మధురవాడ నుంచి వెళ్ళాను, మధురవాడ వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికైతే వచ్చామన్నమాట. సో దానివల్ల ఏమైందంటే కేక్ అనేది కొంచెం అటు ఇటు ఊగి చిన్నదైతే ఇలాగా జరిగింది. వాళ్ళు అదేమో అనలేదు, కానీ నేనే కొంచెం అప్సెట్ అయితే అయ్యాను అనమాట ఆ విషయంలో. ఇంకా లాస్ట్ వరకు అయితే ఉన్నాము, బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా భోజనాల దగ్గర ఈ కేక్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. మీకు ఎలా అనిపించింది ఈ కేక్ వీడియో? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.